నమస్తే అండి. 10 లో మెయింటెనెన్స్ ఫ్రూట్ ప్లాంట్స్ గురించి ఈ వీడియో తెలుసుకుందామండి. దీంట్లో మనకి ఫ్రూటింగ్ కూడా చాలా ఎక్కువగా వస్తుంది. అలానే ఈ వీడియోలో మీకు కేర్ అండ్ టిప్స్ కూడా చెప్తానండి. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్లాంట్ నెంబర్ 1 వచ్చేసి బొప్పటి పండు అండి. ఇది ఒక్కసారి మన గార్డెన్లో యాడ్ చేసామనుకోండి, అది ఎప్పటికీ పాడవదండి. దీనికి ఫ్రూట్స్ కూడా సంవత్సరం లోపే మనకి ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సంవత్సరానికి ఒక్కసారి 2 సార్లు మనం ఫెర్టిలైజర్ ఇస్తే సరిపోతుందండి. ప్రాపర్ ఎండ అనేది దీనికి ఉండాలి. అలానే మనం రూట్స్ దగ్గర మనం ఎక్కువగా వాటరింగ్ చేసామనుకోండి, దీని రూట్స్ అనేవి ఫంగస్ వచ్చి రూట్స్ పాడే అవకాశం ఉంటుంది. దీని పాట్ సైజుకి వస్తే మీరు కొంచెం పొడుగ్గా ఉన్న పాట్ తీసుకోండి. దానివల్లనే ఏంటంటే ఇది నిటారుగా పెరుగుతుంది కదండి. తక్కువ ప్లేస్లో కూడా ఈ మొక్కను మనం పెంచుకోవచ్చు. కాబట్టి మీరు పాట్ అనేది కొంచెం పొడుగ్గా తీసుకొని ఎంత పెద్ద పాట్ అయితే అంత పెద్ద పాట్లో మీరు ఈ మొక్కను పెట్టారనుకోండి, ఈ మొక్క ఎప్పటికీ పాడవదండి. ప్లాంట్ నెంబర్ 2కి వెళ్ళిపోదాం. ప్లాంట్ నెంబర్ 2 వచ్చేసి చాలా లో మెయింటెనెన్స్ ప్లాంట్ అండి. దీనికి ఎక్కువ ఫెర్టిలైజర్స్ అవసరం ఉండదు, దీనికి ఎక్కువగా వాటరింగ్ అవసరం ఉండదు, దీనికి అసలు కేర్ చేయాల్సిన అవసరమే లేదండి. దాని సీజన్ రాగానే ఆటోమేటిక్గా ఫ్రూట్స్ అనేవి మనకి ఇస్తుందండి. ఇవన్నీ చెప్తున్నారండి, కాకపోతే ఫ్రూట్ నేమ్ చెప్పలేదు. అదే అండి మన సీతాఫలం. సీతాఫలానికి రాయి లాంటి అంటే మనకు హార్డ్గా ఉన్న సాయిల్లో కూడా ఇది మంచిగా గ్రో అవుతుందండి. అలా అని మనం పెట్టకూడదు, ఎందుకంటే మనం పార్ట్స్లో గ్రో చేస్తున్నాం కాబట్టి. అయితే దీని పార్ట్ విషయం ఎలాగో వచ్చింది కాబట్టి పార్ట్ సైజ్ ఎంత ఉంటే బాగుంటుంది అనేసి మీకు డౌట్ రావచ్చు. పార్ట్ సైజు మినిమం 14 ఉండాలండి. అంతకంటే పెద్దది ఉంటే చాలా మంచిది, ఎందుకంటే మనం గార్డెన్లో గ్రో చేస్తున్నాం, ఫ్రూటింగ్ ఎక్కువ కావాలి అన్నప్పుడు మనకు కొంచెం పార్ట్ అనేది పెద్దగా ఉండాలి. దీనికి సంవత్సరానికి ఒక్కసారి మనము ఫెర్టిలైజర్, మీ దగ్గర ఏ ఫెర్టిలైజర్ ఉంటే ఆ ఫెర్టిలైజర్ దానికి ఇస్తే సరిపోతుందండి. సీజన్ రాగానే మనకి వెంటనే ఫ్రూటింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు ప్లాంట్ నెంబర్ 3కి వెళ్ళిపోదాం. పిల్లలు పెట్టిందని చెప్పాను కదండి, అసలు ఎలా ఆడుకుంటున్నాయో. గార్డెన్ మొత్తంలో వాళ్ళదే హల్చల్ ఉంది. పార్ట్స్లలో మాత్రం మంచిగా బెడ్ లాగా చేసుకొని పడుకుంటున్నాయి. పైకి వస్తే చాలండి, వాటి ఆట చూసి అసలు ఎంత సంతోషం అనిపిస్తుందంటే. ప్లాంట్ నెంబర్ 3 వచ్చేసి ఇది మరో యాపిల్ అండి. దీంట్లో మెడిసిన్ వాల్యూస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అదే అండి మన జామ మొక్క. జామ మొక్కకి ఎక్కువ కేర్ అవసరం లేదండి. దీనికి ఎండ ప్రాపర్గా ఉంటే సరిపోతుంది. దీనికి మనం చిన్న పాట్ నుంచి అంటే 12 ఇంచెస్ పాట్ నుంచి మనం 15-16 ఇంచెస్ పాట్లో కూడా మనం గ్రో చేసుకోవచ్చు. పెట్టిన 6 నెలల లోపే మనకి ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఇవన్నీ కూడా గ్రాఫ్టెడ్ మొక్కలు కాబట్టి చాలా త్వరగా మనకి ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. దీనికి ఎక్కువ ఫెర్టిలైజర్ అవసరం లేదండి. సంవత్సరానికి 2 సార్లు ఫెర్టిలైజర్ ఇస్తే సరిపోతుంది. ఇంకొకటి ఏంటంటే దీనికి వెల్ డ్రైన్ సాయిల్ అనేది చాలా ఇష్టం అండి. ఓవర్ వాటరింగ్ చేయకుండా చూసుకోండి. ఇప్పుడు ప్లాంట్ నెంబర్ 4కి వెళ్ళిపోదాం. నేను ప్రతి మొక్కకు కూడా ఎండ ప్రాపర్గా ఉండాలని చెప్తున్నాను కదండి. అంటే మినిమం మనకు 6 to 8 అవర్స్ ఎండ అనేది ప్రతి ఫ్రూట్ ప్లాంట్కి ఉండాలి. అది చూసుకొని మీరు మొక్క అనేది ఎక్కడ పెట్టాలి అనుకుంటున్నారో అక్కడ మీరు పెట్టండి. ప్లాంట్ నెంబర్ 4 వచ్చేసి మనకి దానిమ్మ మొక్క అండి. దానిమ్మ మొక్కను ఒక్కసారి గార్డెన్లో పెట్టాము, దాని రూట్స్ గట్టి పడ్డాయి అంటే మీకు మొక్క అనేది అసలు ఎక్కడికి పోదండి. దీనికి ఎక్కువ ఫెర్టిలైజర్స్ కూడా అవసరం ఉండదు. సంవత్సరానికి ఒక 2-3 సార్లు ఇస్తే సరిపోతుంది. పార్ట్ సైజ్ వచ్చేసి మినిమం 14 ఇంచెస్ నుంచి మీ దగ్గర ఎంత పెద్ద పాట్ ఉంటే అంత పెద్ద పాట్ ఇవ్వండి. ఎంత పెద్దది ఇస్తే మీకు అంత ఈల్డింగ్ అనేది వస్తుందండి. మీ గార్డెన్ని చూసుకొని దాని ప్రకారం మీరు పాట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే దీనికి ఎండ అనేది ప్రాపర్గా ఉండాలండి, లేకపోతే మొక్క అనేది పాడవుతుంది. అలానే వాటరింగ్ కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేయండి. దీనికి ఈల్డింగ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. మీకు త్రోట్ ఇయర్ కూడా దీంట్లో ఈల్డింగ్ వచ్చే దానిమ్మ మొక్కలు ఉంటాయి, అలా సెలెక్ట్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే మీరు మ్యాక్సిమం గ్రాఫ్టెడ్ మొక్కలు డ్రాప్ వెరైటీ తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు ప్లాంట్ నెంబర్ 5కి వెళ్ళిపోదాం. ప్లాంట్ నెంబర్ 5 అనేది దీనికి ఫ్రూటింగ్ అనేది గుత్తులుగా వస్తాయండి. మన గార్డెన్లో తప్పకుండా ఉండాలి, ఎందుకంటే ఇది మనకి కిచెన్లో ఎక్కువగా యూజ్ అవుతుంది. అదే అండి మన నిమ్మ మొక్క. నిమ్మ మొక్కకి ఎక్కువ వాటరింగ్ అవసరం ఉండదు, అలా అనేసి ఎక్కువగా కేర్ అవసరం ఉండదు. ఇంకొక మంచి విషయం ఏంటంటే నిమ్మ మొక్కకు వచ్చే లీవ్స్లలో ఒక స్మెల్ అనేది ఉంటుందండి. దానివల్ల మనకి పెస్ట్ అనేది కూడా చాలా తక్కువగా వస్తుంది. క్యాటర్పిల్లర్స్ వస్తాయి, దానికి మనం నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకుంటే సరిపోతుందండి. దీని పాట్ సైజ్ వచ్చేసి మీరు చిన్న పాట్ నుంచి పెద్ద పాట్ వరకు కూడా మీరు గ్రో చేసుకోవచ్చు అండి. మీరు నిమ్మ మొక్కకు మనకి ఈల్డింగ్ ఎక్కువ రావాలి అనుకుంటే మీరు 24 ఇంచెస్ పాట్లో మీరు దీన్ని గ్రో చేయడానికి ప్రయత్నించండి. దీనికి సంవత్సరానికి 1-2 సార్లు మీరు ఫెర్టిలైజర్స్ ఇస్తే సరిపోతుందండి. ఇప్పుడు మనం ప్లాంట్ నెంబర్ 6కి వెళ్ళిపోదాం. ప్లాంట్ నెంబర్ 6 వచ్చేసి అరటి మొక్క అండి. ఇది మన ఇంట్లో ఉంటే మనం వాటి ఆకుల్ని కూడా యూజ్ చేసుకుంటాము. అరటి పండ్లు కూడా చాలా ఎక్కువగా తినొచ్చు అండి. ఇంకొక మంచి విషయం ఏంటంటే మీరు ఒక్కసారి ఈ మొక్కను పెట్టారంటే మీరు మళ్ళీ తేవాల్సిన అవసరం ఉండదండి. ఎందుకంటే దాని పక్క నుంచి చిన్న బేబీ ప్లాంట్స్ వస్తుంటాయి, దాని పిలకలు వస్తాయండి. మెయిన్ మొక్క ఒక గెల అవ్వగానే మెయిన్ మొక్క కట్ చేసేసి వీటిని గ్రో చేసుకుంటే ఈల్డింగ్ కూడా మంచిగా వస్తుంది. అలానే దీనికి తేమ వాతావరణం ఉండాలండి. దీనికి మనం ఏమంటారు
మట్టిలో కూడా మనకి తడి అనేది ఎక్కువగా ఉండాలి, డైలీ వాటరింగ్ అనేది చేయాలి. దీనికి పాట్ సైజ్ అనేది మినిమం మీ దగ్గర ఎంత పెద్దగా ఉంటే అంత తీసుకోండి, ఎందుకంటే బేబీ ప్లాంట్స్ వస్తాయి కదండి. దీనికి ప్రాపర్గా ఎండ్ ఉండాలి, అంతే అండి, సరిపోతుంది. ప్లాంట్ నెంబర్ 7కి వెళ్ళిపోతాం. ప్లాంట్ నెంబర్ 7 వచ్చేసి ఉసిరి అండి. ఇది ఇండియన్ గూస్బెర్రీ కూడా అంటారు. దీని మంచి విషయం ఏంటంటే మీకు ఎంత గాలి వచ్చినా లేకపోతే ఎంత వర్షం పడినా కూడా వాటిని కూడా తట్టుకొని నిలబడే మొక్క అండి. దీంట్లో మెడిసినల్ వాల్యూస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. దీనికి సాయిల్ అనేది మంచిగా ఉండాలి, వెల్ డ్రైన్గా ఉండాలి. అలానే దీంట్లో సి విటమిన్ అనేది చాలా పుష్కలంగా ఉంటుందండి. మీరు ఒక్కటి తింటే సరిపోతుందండి డైలీ. మనకి హెయిర్ కూడా చాలా మంచి గ్రో అవుతుంది. ఇంకొక మంచి విషయం ఏంటంటే మీరు 12 ఇంచెస్ పాట్ నుంచి మీరు 15-16 పాట్లలో కూడా మీరు దీన్ని గ్రో చేసుకోవచ్చు. సంవత్సరానికి ఒక్కసారి ఫెర్టిలైజర్ ఇస్తే సరిపోతుందండి, ఆటోమేటిక్గా దానికి ఫ్రూటింగ్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. ప్లాంట్ నెంబర్ 8 వచ్చేసి సపోటా అండి. ఇది మనం ఒక్కసారి పెట్టామంటే 365 డేస్ ఫ్రూటింగ్ అనేది ఇస్తుంది. మొక్క కూడా చాలా గ్రీన్గా ఉంటుందండి. దీనికి ప్రాపర్గా మనకి ఎండ ఉంటే సరిపోతుంది. దీనిని ప్రూన్ చేస్తూ ఉంటే మనకి ఈల్డింగ్ అనేది చాలా ఎక్కువగా వస్తుందండి. ఈ మొక్కని మీరు ఖచ్చితంగా గార్డెన్లో యాడ్ చేసుకోండి, ఎందుకంటే కంటిన్యూగా మనకి ఫ్రూటింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు 9th ప్లాంట్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ ప్లాంట్ అండి. అదే అండి మన నేరేడు మొక్క. ఇండియన్ బ్లాక్బెర్రీ అని కూడా దీన్ని పిలుస్తూ ఉంటారు. దీనికి ఎలాంటి నేల అయినా సరిపోతుంది, ఎక్కువ వాటరింగ్ అవసరం ఉండదు. ఇంకొక మంచి విషయం ఏంటంటే దీని రూట్ అనేది చాలా పెద్దగా ఉంటుందండి. దాని వలన మనకి ఎంత బలమైన గాలులు వచ్చినా కూడా అది తట్టుకొని నిలబడుతుందండి. ఇంకొక మంచి విషయం ఏంటంటే మనకి నేలలో వాటర్ ఎంత ఉంది అనేది కూడా ఈ మొక్క మనకి చెబుతుందంట అండి. లాస్ట్ టైం న్యూస్లలో చాలా ట్రెండింగ్ అయింది కదండి. నేరేడు మొక్క వలన మనకి వర్షాలు ఎన్ని పడతాయి, అలానే మనకి ఎండ ఎంత ఉంటుంది అనేది కూడా మొక్క ద్వారా మనం తెలుసుకోవచ్చు అంట అండి. దీనికి ఎక్కువ వాటరింగ్ అవసరం లేదు, ఎండ ప్రాపర్గా ఉండాలని చెప్పాను కదండి. అలానే మనకి సంవత్సరానికి ఒక్కసారి మనము దీనికి ఫెర్టిలైజర్ ఇస్తే సరిపోతుందండి. ఫెర్టిలైజర్ ఎందుకు ఇవ్వమంటున్నాను ప్రతి మొక్క కంటే, మనము పాట్లలో టెర్రస్ పైన పెంచుతున్నాం కాబట్టి. అదే మనం నేలలో పెంచామనుకోండి అసలు వీటికి ఏ ఫెర్టిలైజర్స్ అవసరం లేదండి. జస్ట్ మనం ఇంట్లో పెంచుకుంటున్నాం కాబట్టి మనం వాటరింగ్ అనేది చేస్తాము. మనకి వర్షంకి వచ్చిన వాటర్ అనేవి వీటన్నిటికీ సరిపోతుంది. అలానే దీని పాట్ సైజ్ వచ్చేసి మనకి 12 to అప్ టు మీ దగ్గర ఎంత పెద్దగా ఉంటే అంత పెద్ద పాట్లో మీరు దీన్ని గ్రో చేసుకోవచ్చు, ఎందుకంటే దీని రూట్ అనేది చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి కొంచెం పెద్ద పాట్ తీసుకుంటే ఈల్డింగ్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. ప్లాంట్ నెంబర్ 10 వచ్చేసి అంజీర్ మొక్క అండి. ఇది మీరు పెట్టిన సంవత్సరం లోపే మనకి ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అవుతుందండి. అలానే దీనికి సాయిల్ ఎక్కువగా వెల్ డ్రైన్ సాయిల్ ఉండాలి, అలానే వాటరింగ్ కూడా ప్రాపర్గా ఉండాలి. ఎండ్ వచ్చేసి 6 to 8 అవర్స్ ఉండాలండి. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి మొక్క కూడా 6 to 8 అవర్స్ ఉండాల్సిందే. ప్రాపర్ అంటే మీరు ఏమో అనుకునేరు. ఇంకొక విషయం ఏంటంటే దీనికి సాయిల్ ఎలా ఉన్నా సరిపోతుంది అన్నాను కదండి. పాట్ విషయానికి వస్తే మనకి 12 ఇంచ్ పాట్, మీరు చిన్న పాట్ నుంచి మీరు పెద్ద పాట్ వరకు కూడా మీరు దీన్ని గ్రో చేసుకోవచ్చు. మీరు మొక్కలు ఏ మొక్క అయినా కానివ్వండి, మీరు నర్సరీ నుంచి తెచ్చాక చిన్న పాట్లలో చిన్న బ్యాగ్లలో ఉంటుంది కదండి, దాన్ని తీసుకెళ్ళి మరీ పెద్ద పాట్లో పెడితే మీరు వాటరింగ్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి ఫస్ట్ చిన్న పాట్ నుంచి మొదలుకొని తర్వాత పెద్ద పాట్లోకి షిఫ్ట్ చేసుకుంటూ వెళ్ళండి. ఇప్పుడు చెప్పిన నేను ఈ 10 ప్లాంట్స్ కూడా మనకి సంవత్సరం లోపే ఈల్డింగ్ వస్తుందండి. ఇంకా ఫ్రూట్ ప్లాంట్స్ సంవత్సరం లోపు వచ్చే ప్లాంట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే పక్కన వీడియో వస్తుందండి. లేదు అంటే కామెంట్ బాక్స్లో కూడా లింక్ అనేది వస్తుంది. ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు ఆ వీడియో అనేది వస్తుందండి. అది ఒక్కసారి చెక్ చేయండి. అయితే నేను ఇంతవరకు చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి. ఒకవేళ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.